అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చేద్దాం. మరి వార్తల్లోకి వెళ్లే ముందుగా మన క్యూనిస్ ప్రేక్షకులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మరి ఫ్రెండ్షిప్ డే రోజే కొంతమందికి ఫ్రెండ్స్ అనేటి వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు. యాక్చువల్గా మన జీవితంలో ఎంతో మంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. అయితే 100 మంది గొప్ప వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవడం గొప్ప కాదు. మనకు కష్టం వస్తే మన వెన్నంటి ఉండి నడిచేవాడే ఒక స్నేహితుడు ఉంటే చాలు. నిజంగా ఆ ఒక్క స్నేహితుడే 100 మందితో సమానం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అలాంటి ఒక్క స్నేహితుడు ఉంటే చాలు, మిగతా మనకి ఏది కూడా అవసరం లేదు. మనకు కష్టం వస్తే మనకు తోడుగా నిలిచి నడిచేటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు. అలాంటి ఒక్క స్నేహితుడిని సంపాదించుకోండి చాలు. 100 మంది ఉన్నవాళ్ళు ఉన్న స్థాయిలో ఉన్నటువంటి స్నేహితులను సంపాదించుకోవడం కాదు. ఇక వార్తల్లోకి వెళ్లే ముందుగా నేటి మాట చూద్దాం. మరి పెద్దపల్లి రాజన్న గారు ప్రతిరోజు ఒక నేటి మాట రాస్తారు కాబట్టి ఈరోజు కూడా శనార్థి తెలంగాణ దినపత్రికలో పెద్దపల్లి రాజన్న గారు అయితే స్నేహానికి సంబంధించినటువంటి ఒక నేటి మాట రాయడం జరిగింది. చూద్దాం. ఇయ్యాల స్నేహితుల దినోత్సవం. రక్త సంబంధాల కంటే స్నేహబంధం గొప్పదని భావిస్తాం. ఈ సమాజంలో స్నేహితులు లేని వ్యక్తులు లేరు, ఆ స్నేహాన్ని ఆస్వాదించని మనుషులు లేరు. ప్రతి మనిషి జీవితంలో ఎంతో మంది పరిచయం అవుతుంటారు, కానీ కొద్దిమంది మాత్రమే చివరి వరకు మనతో ఉంటారు, నిజమైన దోస్తుగాలుగా మిగిలిపోతారు. ఓసారి చిన్నప్పుడు మా ఊరి రాములూరి గుడికాడ గౌండ్ల మహేష్ గాడు తెనుగోళ్ళ చంద్రన్న కలిసి చింతపిక్కల ఆట ఆడుతుంటే గౌండ్ల మయ్యగాడు గట్టిగా బండ పట్టి కొడితే ఆటో సది తాత మోకాలుకు తాకి రక్తం కారింది. అక్కడున్న పుప్పులింగయ్య బాపు మా అందరినీ పొట్టు తిట్టిండు. గౌండ్ల మహేష్ గాడు ముఖమంతా మార్చుకొని ఇంటికి పోయిండు. ఇప్పటికీ మేము ముగ్గురం కలుసుకున్నప్పుడల్లా ఆ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నవ్వుకుంటాం. ప్రతి స్నేహితుల పరిచయాలలో ఎన్నో మధురమైన తీపి గుర్తులుంటాయి. క్యూన్యూస్ ప్రేక్షకులకు శనార్థి తెలంగాణ పాఠకులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మరి పెద్దపల్లి రాజన్న గారు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క దోస్తుల సమూహంలో జరిగినటువంటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ నేటి మాట అయితే రాయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. ఇక చిన్ననాటి చిన్ననాటి స్నేహం అనేది నిజంగా అపురూపమైనది చెప్పుకోవచ్చు. మరి చిన్ననాటు మనం ఎన్నో ఇలాంటి చిలిపి చేష్టలు చేస్తూ ఉంటాం అనమాట. అలాంటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు. సో మొత్తం మీదనైతే మరి చిన్ననాటి జ్ఞాపకాలు అనేవి నెమరు వేసుకుంటూ పెద్దపల్లి రాజనగర్ రాసినటువంటి నేటి మాట స్నేహితుల గురించి అనమాట. సో ఇక మరి ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి గంటా సోమన్న గారు. ఏది అంటే మొన్న 1వ తారీఖు నాడు మరి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఒక పత్రికా సంస్థ వార్షికోత్సవ సభలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక జర్నలిస్టులను ఉద్దేశించో లేదంటే మరి మొత్తం మీద ఆల్ రానోరు ఏబిసిడీలు రాని వాళ్ళు కూడా ఇవాళ రేపు జర్నలిస్టులు అవుతున్నారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానిపైన కూడా కొంతమంది రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి యూట్యూబ్లో మొన్న నుంచి కూడా ఈ ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే గంటా సోమన్న గారు అయితే రాయడం జరిగింది. చూద్దాం. ఆలు ఏబిసిడీలు రానివాడు కూడా జర్నలిస్ట్ అంటూ ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారంట. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఓ పత్రికా సంస్థ వార్షికోత్సవ సభలో చేసిన ఆలు ఏబిసిడీలు రానివాడు కూడా జర్నలిస్ట్ అంటూ వస్తున్నాడనే వ్యాఖ్యలు ప్రస్తుత జర్నలిస్ట్ బహుముఖ కోణాలను స్పృశిస్తుంది. ఈ వ్యాఖ్యలు ఆగస్టు 1, 2025న సోషల్ మీడియా పోస్టులలో విస్తృతంగా వ్యాప్తి చెందాయి. దీనితో ఇవి జర్నలిజం రంగంలో నీతి, నైపుణ్యం, విశ్వసనీయత గురించి రేవంత్ రెడ్డి మనస్సులోని ఆందోళన సూచిస్తున్నాయి అంటూ మరి ఇక్కడ రాయడం జరిగింది. నేటి జర్నలిస్ట్ ప్రమాణాలపై విమర్శ. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా జర్నలిజం రంగంలో వృత్తిపరమైన ప్రమాణాలు, నైతిక విలువలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒకప్పుడు ఆయన కూడా మీడియాలో పనిచేసినట్లు గుర్తు. ఇక అలా ఆలు ఏబిసిడీలు రానివాడు అనే పదజాలం ఒక రూపకంగా పరిశ్రమలోకి అర్హత లేని వ్యక్తులు ప్రవేశిస్తున్నారని లేదా నాణ్యత లేని జర్నలిజం పెరుగుతోందని భావించాలి. కానీ ఇది సోషల్ మీడియా యుగం. ఈ సోషల్ మీడియానే అనేక మంది ప్రభుత్వ పెద్దల తలరాతలు మార్చిందని తెలుసుకోవాలి. ఇక ఎవరైనా తమను తాము జర్నలిస్ట్గా ప్రకటించుకోవడం సులభమైన పరిస్థితి ఉండవచ్చు. అంత మాత్రాన అందరూ తానులో ముక్కలేనని చెప్పే ప్రయత్నం చేయడం నీతి బాధ్యతపై దృష్టికోణాన్ని విమర్శిస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజమైన జర్నలిస్టు ముసుగులో అరాచకం చేసే వారి నుండి వేరు చేయాలని అంతర్లీనంగా చెప్పే సందర్భాన్ని నొక్కి చెప్పవచ్చు. ఇది నీతివంతమైన జర్నలిజం సందేశాత్మక లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారి మధ్య వ్యత్యాసాన్ని ఎత్తి చూపనవచ్చు. కానీ మనసులో ఏదో పెట్టుకొని బయటికి ఇంకేదో అనడం వల్ల జర్నలిజం జవసత్వాలు నింపుకొని నిఖార్సైన జర్నలిస్టులు బాధ్యతాయుతమైన రిపోర్టింగ్పై దృష్టి సారించే అవకాశం కూడా లేకపోలేదు అంటూ మరి ఇక్కడ నేటి జర్నలిస్ట్ ప్రమాణాలపై అయితే మరి విమర్శలపై అయితే మరి ఇక్కడ ఆర్టికల్లో రాయడం జరిగింది సోమన్న గారు. నెక్స్ట్, సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియా వేదికలు జర్నలిస్ట్ స్వభావాన్ని మార్చేశాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. ఇక్కడ ఎవరైనా తమను తాము జర్నలిస్ట్గా చెప్పుకోవచ్చు, కానీ
దానిని అడ్డం పెట్టుకొని అడ్డమైన పనులు చేసేవారు, అర్థం లేని రాతలు రాసేవారు చట్ట ప్రకారం శిక్షించబడాలి. అది కూడా మనకు భజన చేస్తే, మంచి మీడియా విమర్శిస్తే ఇక చెడ్డ మీడియా అనే ధోరణిలో ప్రభుత్వాది నేతలు ఉండడమే ఇక్కడ విచిత్రం. ఒక సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ సరికొత్త వాస్తవికతను ఎదుర్కొంటూ అర్హత లేని వ్యక్తులు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారు జర్నలిజం విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని చెప్పడానికి చేసిన ప్రయత్నంగా చూడవచ్చు. ఇక ఇది డిజిటల్ యుగంలో నిజమైన జర్నలిస్టు సవాళ్ళను కూడా లేవనెత్తుతుంది. ఇక ప్రస్తుత రాజకీయ సందర్భం అట. మరి సీఎం రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు ఈ వ్యాఖ్యలను రాజకీయ సందర్భంలో కూడా చూడవచ్చు. ఆయన తన ప్రభుత్వాన్ని లేదా వ్యక్తిగతంగా తన కుటుంబాన్ని విమర్శించే మీడియా లేదా సోషల్ మీడియా వ్యక్తులపై పరోక్షంగా విమర్శలు చేస్తూ ఉండవచ్చు. ఇది ప్రస్తుత రాజకీయ నాయకులు మీడియా మధ్య నెలకొన్న ఉద్రిక్తత సంబంధాలను సూచిస్తుంది. కానీ ఇక్కడ నాయకులు తమపై వచ్చే విమర్శలను ఫేక్ జర్నలిజంగా ముద్ర వేయడం సర్వసాధారణం. కానీ రాజకీయ మీడియా రిలేషన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్తగా వచ్చింది కాదు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడే కొత్తగా వెలుగులోకి వచ్చినవి కాదు. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు మీడియాను అనేక రకాలుగా అభివర్ణించారు. ఇంకాస్త ముందుకు వెళ్ళి మీడియా నోరు మోయించేందుకు మరి చేయాల్సిన రాజతంత్రం అంతా చేసేశారు. గమ్మత్తైన విషయం ఏంటంటే మీడియాను విమర్శించిన వారు కూడా అదే మీడియాతో నేతలుగా ఎదిగిన వారిని మర్చిపోవద్దు. మరి తడిస్తే కానీ ఇల్లు కప్పదు తన కదా వస్తే కానీ మరి బాధ తెలియదు అని పెద్దలు ఊరికే అనలేదు. అలాగని జర్నలిజాన్ని విమర్శించే వారి మాటల్లో ఎంతో కొంత నిజం కూడా లేకపోలేదు. మీడియాలో ఉన్నదంతా మరి సమాజ ఉన్నతి కోసమే అని చెప్పడానికి లేదు. అలాగని విమర్శించే రాజకీయ నాయకులంతా కడిగిన ముత్యాల అంటే అది కూడా కాదనే వాస్తవాన్ని గ్రహించాలి. మరి జర్నలిజం ముసుగులో చాలామంది అయితే మరి ఎన్నో వార్తలు అయితే రాస్తూ ఉంటారు. అయితే ఈ జర్నలిజం ముసుగులో కొంతమంది రాసేటువంటి అంటే ప్రతి ఒక్కరు కూడా మరి నిజంగా జెన్యున్గా రాస్తున్నారని కాదు. అలాగే రాజకీయవేత్తల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మరి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ వ్యక్తి కూడా మరి ఏమంటారు సిన్సియర్గా పనిచేస్తూ ప్రజలకైతే సాయం చేస్తున్నట్టు మరి ఇక్కడ కూడా కొంత అవినీతి ఉంది. మరి జర్నలిజంలో కూడా కొంత అవినీతిలో కొంత ఏమంటారు రెండు విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు అనేది మరి ఇక్కడ ఆర్టికల్లో అయితే ఉంది. ఇక విమర్శించే స్వరం వివాదాస్పదం కాకూడదంటూ మరి ఇంకోటి ఉందన్నమాట. ఒక రాష్ట్రాధినేతగా ఉన్న వ్యక్తి ఆలు ఏబిసిడ్లు రాని వాడు వంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు వినిపించే స్వరం కటువుగా ఉంటే సమాజంలోకి వేరే అర్థాన్ని పంపిస్తుందనే విషయ పరిజ్ఞానంతో వివరించాలన్న విషయం తెలుసుకోవాలి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఆక్రమణాత్మకంగా ఉన్నాయని కొందరు భావించవచ్చు. ఇది జర్నలిస్టుల సమూహాన్ని సాధారణీకరించి వారి వృత్తి నైపుణ్యాన్ని తక్కువ చేసేలా చూడవచ్చు. ఇటువంటి భాషా మీడియాతో సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ నాయకుడి స్థానంలో ఇలాంటి వ్యాఖ్యలు జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటే సమాజానికి మేలు కలుగుతుంది. మరి విమర్శించేటప్పుడు ఖచ్చితంగా జనాలలోకి కొంత నెగిటివిటీగా వెళ్తుంది, లేదంటే కొంత పాజిటివ్గా వెళ్తుంది. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నెగిటివ్గా వెళ్ళిందంటే చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. మరి పాజిటివ్గా వెళ్తే మాత్రం కొంత పాజిటివ్గా ఉంటారు, కొంత నెగిటివ్. అంటే అందరి యొక్క మైండ్ సెట్ అనేది ఒకే తీరుగా ఆలోచించదు కాబట్టి దాన్ని బట్టి మరి వ్యాఖ్యలు అయితే చేయాలని అడిగేట్టుగా మరి సోమన్న గారు అయితే రాశారు. ఇక సమాజంపై వ్యాఖ్యల ప్రభావం అంట. ఈ వ్యాఖ్యలు జర్నలిజం రంగంలో నీతి నాణ్యతపై చర్చను ప్రేరేపించాయి. అవి నిజమైన జర్నలిస్టులను ప్రోత్సహించడానికి, తప్పుడు సమాచారాన్ని ఎరకట్టడానికి ఒక పిలుపుగా కూడా చూడవచ్చు. ఇవి జర్నలిస్టులను ఒకే తీరులో చూడడం వల్ల నిజమైన జర్నలిస్టుల సమగ్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తవచ్చు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను జర్నలిజం రంగంలో నాణ్యత, నీతి, విశ్వసనీయత గురించిన ఆందోళనగా చూడవచ్చు. అయితే వాటి స్వరం సందర్భంగా సాధారణీకరత అలాగే ధోరణి వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక సందర్భంలో మీడియా బాధ్యతలపై చర్చను రేకెత్తించాయి. కానీ అవి మీడియాతో సంబంధాలను కూడా సవాలు చేయవచ్చు. ఈ వ్యాఖ్యలను అర్థం చేసుకోవడానికి జర్నలిజం ప్రస్తుత స్థితి, సోషల్ మీడియా ప్రభావం, రాజకీయ మీడియా సంబంధాలను బట్టి పరిగణలోకి తీసుకోవాలి. రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని నిలదీసే మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియానా, సోషల్ మీడియానా అని చూడరు. అధికారంలో ఉన్నప్పుడే తమకు అన్ని గుర్తుకు వస్తాయి. అంటే రాజకీయం ఎప్పటికప్పుడు రంగులు మారుస్తుందని మీడియా గుర్తెరిగి తన పంతాను ఎంచుకోవాలి అంటూ మరి గంటా సోమన్న గారు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి గంటా సోమన్న గారు అయితే మరి ఏదైతే మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక సభలో జర్నలిస్టులను ఉద్దేశించి మరి కొంతమంది ఐఏలు లేకపోతే ఏబీసీలు రాని వాళ్ళు కూడా జర్నలిస్టులు అవుతున్నారు ఇవాళ రేపు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఒక మంచి ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక వార్తల్లోకి వెళ్దాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే గని ప్రమాదంలో కార్మికుడి మృతి. KK5 మైన్ సైడ్ వార్డ్ కూలడంతో ఘటన. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి వివేక వెంకటస్వామి గారు భరోసా ఇస్తున్నటువంటి ఒక వార్త. మంచిర్యాల జిల్లా మందమరి ప్రాంతంలో ఉన్న సింగరేణి KK5 మైన్లో విధులు నిర్వహిస్తున్న రాచపల్లి శ్రవణ్ అనే కార్మికుడు అండర్ గ్రౌండ్ గనిలో 20 డిప్ 32 ఆఫ్ లెవెల్ వద్ద సైడ్ వాల్ కూలడంతో ప్రమాదం జరిగి మరణించాడు. ఈ విషాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక వెంకటస్వామి స్పందించారు. మందమరి ఏరియా హాస్పిటల్కు చేరుకున్న మంత్రి కార్మికుడి మృతదేహానికి నివాళులర్పించారట. మరి చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. మొత్తం మీదనైతే విధులు నిర్వహిస్తున్నటువంటి టైంలో మరి ఒక కార్మికుడు మృతి చెందడం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులకైతే తీరని లోటు అని చెప్పుకోవచ్చు.
ఇక ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు డిమాండ్ చేస్తూ బంద్ అంటూ ఒక వార్త. మరి మద్దతు ప్రకటించిన ప్రైవేట్ స్కూల్స్, వ్యాపార సంస్థలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు, జేఏసీ నాయకుల అరెస్ట్ అంట. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఏర్పాటు జేఏసీ నాయకులు బంద్ ప్రకటించారు. ఇక దీనికి ప్రైవేట్ స్కూల్స్, వ్యాపార సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖానాపూర్ పట్టణంలో ఇంటిగ్రేట్ స్కూల్ నిర్మించాలని ప్రతిపాదనలు రావడంతో స్థానిక ఎమ్మెల్యే ఖానాపూర్లో స్థలం లేదని ఉట్నూరుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్లో నిర్మించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని అన్నారట. మరి ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీదనైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అయితే మరి అక్కడ స్థలం లేదనో లేకపోతే మొత్తం మీదనైతే ఏదో కారణాలు చెప్పి ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితే నిర్మాణం చేపట్టకుండా మరి వేరే చోటుకైతే ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అయితే తరలిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాము. మొత్తం మీదనైతే దానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అయితే బంద్ అట ఈరోజు బంద్కు అయితే పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి. నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారు చెప్తా ఉన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి నిరంతరం స్పష్టమైన ప్రణాళికతో కృషి చేయాలని నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. జిన్నాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని చెప్పి సిపిఎం నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా జిన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారట. ఇక బెల్లంపల్లి పట్టణంలో వారం రోజుల పాటు తాగునీరుకు అంతరాయం, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్. మరి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీకి ఆడ ప్రాజెక్టు నుంచి సరఫరా అవుతున్న తాగునీటికి అంతరాయం ఏర్పడుతుందని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆడ ప్రాజెక్టులో చెత్త పేరుకుపోయిన నీటి సరఫరాకి అవరోధంగా మారిందని తెలిపారు. ఆసిఫాబాద్ ఆడ ప్రాజెక్టు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నది ఇన్స్టిట్యూట్ వద్ద భారీ మొత్తంలో చెత్త పేరుకుపోయిందని ఆయన తెలిపారు. నీటి సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇలాంటి పరిస్థితుల కారణంగా రాబోయే ఒక వారం రోజుల పాటు నీటి సరఫరా సక్రమంగా ఉండదని వెల్లడించారట. మొత్తం మీదనైతే మరి బెల్లంపల్లి పట్టణంలో వారం రోజులుగా త్రాగునీరుకు అయితే ఆటంకం కలుగుతుందట. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. ఈ ఆడ ప్రాజెక్టులో అయితే మొత్తం మీద చెత్త పేరుకుపోవడం వల్ల ఇక అక్కడ మరి వారం రోజులుగా పట్టణంలో అయితే వాటర్ అయితే రావట్లేదట. మరి ఆ చెత్తను కూడా క్లియర్ చేసి మరి ఆ యొక్క వాటర్ త్రాగునీరు అంటే మరి వాడుకోవడానికి వాటర్ లేకపోయినా పర్వాలేదు, ఒక 2 రోజులు లేకపోతే 3 రోజులు అడ్జస్ట్ చేసుకోవాలి. మరి తాగడానికే నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా త్రాగునీరు అయితే సరఫరా అయ్యేలా అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం. నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇందిరా ఆత్మీయ భరోసా అమలు కోసం ఆందోళన ఉధృతమట. ఏఐపీకేఎంఎస్ నాయకుల వెల్లడి, ఆందోళనకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఇందిరా అంతర్జాతీయ భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఇందిరా ఆత్మీయ భరోసా అమలు కోసం దశల వారీగా ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు. శనివారం సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించి ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు కిషన్ రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా వ్యవసాయ కూలీలకు ఇందిరా ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు అమలు చేయడంలో మీన వేషాలు వేస్తున్నారని విమర్శించారు. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలున్నట మరి ఇక్కడ ఏదైతే మరి ఇందిరా ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు అయితే మరి అందజేయట్లేదట. మరి ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుకుందాం. మరి ఇందిరా ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు అయితే రావాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారట. మరి ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రణాళికలు రూపొందించాలి. జిల్లా నిజామాబాద్ రూరల్లోని దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక దర్పల్లి మండలం వన్నాజీపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ సెంటర్ల ఎరువుల గోడౌన్లను కలెక్టర్ సందర్శించారు. అలాగే ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో గల అంగన్వాడీ కేంద్రాలను సహకార సంఘం ఎరువుల గిద్దంగిని తనిఖీ చేశారంటూ ఒక వార్త. మరి కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అక్కడ అధికారులకు సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో జిల్లా బీసీలకు సమాధానం చెప్పాలి. అన్ని కాంట్రాక్టులలో 42% బీసీలకు ఇచ్చిన హామీ ఏది? బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త ఇది. బీసీలకు ఇచ్చిన హామీ గురించి జిల్లా ప్రజలకు ఏఐసీసీ అధ్యక్షురాలు మరి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సందర్భంగా తెలపాలని బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీసుకువచ్చి ప్రజలకు హామీలు ఇచ్చారని, పథకాలు కాకుండానే ప్రత్యేకంగా బీసీల కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పారట.
మరి అన్ని కాంట్రాక్టులలో కూడా 42% బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి అయితే మళ్ళీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు అయితే మరి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. 5 గ్రామాలలో 2250 ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులట. దోమకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 5 గ్రామాలలో 2250 ఈత మొక్కలను నాటారు. దోమకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అధికారులు సిబ్బంది 5 గ్రామాలలో చెరువుల గట్ల మీద ఈత మొక్కలను నాటారు. దోమకొండ కుడి చెరువు గట్టు మీద గౌడ సంఘం గీత కార్మికులు 350 ఈ మొక్కలను నాటిరట. మొత్తం మీద అయితే గ్రామాల్లో దోమకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 5 గ్రామాల్లో 2250 మొక్కలను అయితే ఎక్సైజ్ అధికారులు అయితే ఈత మొక్కలను నాటారంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. పెన్షన్ కోతతో వృత్తులకు కలిగిన ఇక్కట్లు, పెన్షన్ కేంద్రాల వద్ద చిల్లర లేవంటూ నిర్లక్ష్యపు సమాధానం. అక్రమ వసూళ్లపై ఆరా తీస్తే పెన్షన్ ఇవ్వకుండానే వెళ్ళిపోయిన పోస్ట్ ఆఫీస్ సిబ్బంది. ఇక వృత్తుల పెన్షన్లలో 16 రూపాయల కమిషన్ ఇవ్వాల్సిందే కమిషన్దారులు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. అవినీతి ఉద్యోగులపై చర్యలు ఎప్పుడో అంటూ ప్రశ్నిస్తున్నటువంటి ఒక వార్త. మరి డీటెయిల్స్లోకి వెళ్తే దర్పల్లి మండల కేంద్రంలోని హన్నాజీపేట్ గ్రామంలో వృద్ధులకు ఇచ్చే వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. 4 నెలల కిందట 2016 రూపాయల పెన్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్కొక్కరి వద్ద 16 రూపాయల కోత విధించి 2000 రూపాయలు ఇవ్వడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్లలో 2016 గాను 2000 ఇవ్వడంతో ఇక తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన వృద్ధులపైన వికలాంగులపైన పోస్ట్ ఆఫీస్ సిబ్బంది దుర్భషలాడుతూ గవర్నమెంట్ నుండి కేవలం 2000 రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుందని చెప్పడంతో కంగుతిన్న వృద్ధులు వికలాంగులు తమని పోస్ట్ ఆఫీస్ సిబ్బంది తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా, లేక ప్రభుత్వం నుండి వృద్ధులకు వికలాంగులకు అందాల్సిన పెన్షన్ కేవలం 2000 రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుందా అనే సందిగ్ధంలో నిమగ్నమయ్యారు. ఇక గంటల తరబడి పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద ప్రభుత్వం కల్పించే ప్రభుత్వ ఫలాలను అందుకోవడంలోనూ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యపు సమాధానాలపై అలసిపోతున్న వృద్ధులు వికలాంగులు. ఇక సుమారు 1000 మందికి పైగా వృద్ధులకు అందించే పెన్షన్లలో ఒక్కొక్కరి వద్ద 16 రూపాయల చొప్పున కోత విధిస్తుండడంతో ఆగ్రహానికి గురైన పెన్షన్ లబ్ధిదారులు ఈ విషయంపై ప్రశ్నిస్తే పోస్ట్ ఆఫీస్ సిబ్బంది మా దగ్గర చిల్లర లేవంటూ సమయం అయిపోయిందంటూ మధ్యలోనే వెళ్లిపోయిన ఘటనలు హన్మాజీపేట గ్రామం పెన్షన్ కేంద్రాల వద్ద చోటు చేసుకున్నాయి. మరి పెన్షన్ కోత అయితే విధిస్తూ ఉన్నారంట పోస్ట్ ఆఫీస్ సిబ్బంది. ఏదైతే 2016 రూపాయలు పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా 16 రూపాయలు ఇవ్వకుండా చిల్లర లేవు అని చెప్పి, లేకపోతే ఏదో కారణం చేత 2000 రూపాయలు మాత్రమే వృద్ధులకు వికలాంగులకు ఇస్తూ ఉన్నారట. మరి నిర్లక్ష్యపు సమాధానం చెప్తా ఉన్నారన్నట్టుగా ఇక్కడ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఎంసీకే అధికారులపై చర్యలు తీసుకోండి. ఓల్డ్ గ్రామ పంచాయతీ పేరు మీద నిర్మాణ అనుమతులు ఇచ్చిన వారిపై కేసులు పెట్టండి. అడిషనల్ కమిషనర్కి ఫార్వర్డ్ బ్లాక్ నాయకుల వినతి అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక విలీనమైన గ్రామ పంచాయతీలో ఖాళీ జాగాలకు ఇంటి నెంబర్లు ఇచ్చిన అధికారులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మరి అడిషనల్ కమిషనర్కి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోమటిరెడ్డి, తేజ్ దీపురెడ్డి, అలాగే బండారి శేఖర్లు మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన రేకుర్తి, తిగుల గుత్తపల్లి, ఆరెపల్లి, ఆల్గునూరు, సదాశివపల్లి, పద్మనగర్, వాలంపాడు తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, ఇక శిఖం భూములలో ఓల్డ్ గ్రామ పంచాయతీ పేరుతో నిర్మాణం అనుమతులు తీసుకున్న వారికి ఇంటి నెంబర్లు ఇచ్చిన అధికారులపై ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేసినట్ట. మొత్తం మీద ఎంసీకే అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఓల్డ్ గ్రామ పంచాయతీ పేరు మీద అయితే నిర్మాణానికి అయితే అనుమతులు అయితే ఇస్తున్నారట. ఇచ్చిన వారిపైన అయితే కేసులు పెట్టండి అని చెప్పి ఇక డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక సైన్ లాంగ్వేజ్తో విన్నపాలు పరిష్కరించండి అట. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి గారు చెప్తా ఉన్నారు. మరి దివ్యాంగుల సమస్యల్ని భావాన్ని సైన్ లాంగ్వేజ్ ద్వారా అర్థం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం పరిధిలోని కలెక్టరేట్లో గల ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ప్రభుత్వ అధికారులకు బేసిక్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ శిక్షణ మరియు ముగింపు కార్యక్రమానికి శనివారం జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి హాజరయ్యారు. ఇక శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలని వారి భావాన్ని సరిగ్గా అర్థం చేసుకునేందుకు అధికారులకు సైన్ లాంగ్వేజ్ ఇచ్చామని తెలిపారు. 7 రోజుల పాటు సాగిన ఈ శిక్షణలో సైన్ లాంగ్వేజ్ బేసిక్స్ నేర్చుకున్నారని తెలిపారు. అయితే తదుపరి అన్ని పాఠశాలలు భవిత కేంద్రాల సిబ్బందికి ఆరోగ్య శాఖ అధికారులకు సైన్ లాంగ్వేజ్ శిక్షణ ఇస్తామని అన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం కల్పించిన అన్ని సౌకర్యాలు, ప్రయోజనాలను వారికి చెందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని చెప్పి మరి సైన్ లాంగ్వేజ్ ద్వారా వారి విన్నపాలను సరిగ్గా అర్థం చేసుకోవచ్చని, తద్వారా వారి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని తెలిపారట. ఇక మొత్తం మీదైతే దివ్యాంగుల సమస్యలని, అలాగే దివ్యాంగుల యొక్క సమస్యలని సైన్ లాంగ్వేజ్ ద్వారా ఖచ్చితంగా మనం అరికట్టవచ్చు అని చెప్పి పమేలా సత్పతి గారు అయితే మరి సైన్ లాంగ్వేజ్ పైన కూడా అధికారులకు శిక్షణ ఇస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాను. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దివ్యాంగులు చాలా మంది వాళ్ళ యొక్క సమస్యలని పరిష్కరించుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇదేదైతే సైన్ లాంగ్వేజ్ ఉందో దాని ద్వారా మరి వాళ్ళ సమస్యలను మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే దానిపైన శిక్షణ ఇస్తూ ఉన్నటువంటి ఒక వార్త ఇది.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గారు చెప్తా ఉన్నారు. శాంతి భద్రతలకైతే విఘాతం కలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, మరి కమిషనరేట్ పరిధిలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కరీంనగర్ సిపి గౌస్ ఆలం గారు తెలిపారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. గంజాయి విక్రేతల ముఠా అరెస్ట్ అట, రిమాండ్కు తరలించిన పోలీసులు, వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘుచందన్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక గంజాయి అమ్ముతున్న 5 నిందితులను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారట. మరి జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారట. మొత్తం మీద అయితే గంజాయి విక్రేతల ముఠానే అరెస్ట్ చేసిరట. మరి చూసిరు కదా, గంజాయి వల్ల ఎంతో యువత చెడిపోతా ఉంది. ఇవాళ రేపు మరి గంజాయి కుప్పలు దొరుకుతా ఉంది. ఏడ పడతాడా మరి అదేదో మరి బీర్ సీసాలో లేదంటే ఏదన్నా మద్యం బాటిల్ దొరికినంత ఈజీగా గంజాయి దొరుకుతుంది. అంటే మరి గంజాయి ఏ విధంగా ఏ రేంజ్లో సప్లై అవుతుందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా ఆ గంజాయికి ఒక్కసారి అలవాటు పడ్డారంటే వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సరే వాళ్ళ యొక్క మైండ్ అనేది దానికి బానిస అయిపోతుంది. ఖచ్చితంగా గంజాయి లేకపోతే ఉండలేరు. మరి అలాంటి యువత గంజాయి వల్ల గంజాయి మత్తులో చాలామంది యువత వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకున్నటువంటి వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ గంజాయి యొక్క ముఠా ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, అసలు రాష్ట్రంలో అసలు ఎవరు దానికి మెయిన్ కారణం అనేది మొత్తం కూడా వివరాలు సేకరించి ఆ గంజాయి ముఠాని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. మొత్తం మీద అయితే గంజాయికి సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లో మౌలిక వసతులు ఏవి అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలకు సిద్ధమని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. శనివారం కరీంనగర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, విద్యార్థులకు మూత్రశాలలు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరి విద్యార్థులకు నిజంగా చాలా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు, ఇక ప్రభుత్వ కాలేజీల్లో కావచ్చు మనకు తెలిసిన విషయమే, మనం డైలీ చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఇంకొక వార్త చూసుకుందాం. మరి ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లో మౌలిక వసతులు ఏవి అట, జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమని చెప్తున్నటువంటి ఒక వార్త. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలకు సిద్ధమని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. శనివారం కరీంనగర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, విద్యార్థులకు మూత్రశాలలుగా సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యత లేక విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలియజేసిరట. మరి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, మనం చూస్తూనే ఉంటాం. జనరల్గా డైలీ వార్తలు వస్తూనే ఉంటాయి. మరి మూత్రశాలలు సరిగ్గా లేవని చెప్పి 100 మందికి ఒకటే బాత్రూమ్ ఉంది, ఒకటే టాయిలెట్ ఉందని చెప్పి, మధ్యాహ్నం భోజనం సరిగ్గా లేక ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి, ఇట్లా మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. అయినా కూడా మరి ఒక ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, అంటే ప్రభుత్వం అనే కాదు, జనరల్గా ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా నా విద్యా నాణ్యత పెరుగుతుంది. మరి ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులతో పోటీ పడుతున్నారు. నిజమే, పోటీ పడుతున్నారు. కాకపోతే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు, ప్రభుత్వ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా కొంత సపోర్ట్గా మరి మౌలిక వసతులు కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, కొంచెం ఆ మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యత పెంచి, మరి చదువులో నాణ్యత పెంచి, అట్లనే ఆ మౌలిక వసతులు అనేది ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ మౌలిక వసతులు కల్పిస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా మరి ఉన్నత చదువులు ఏమంటారు ఉన్నత విద్యను అభ్యసించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి విద్యారంగ సంస్థలలో చాలా సమస్యలు అయితే ఉన్నాయంట. మరి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విషయంలో కావచ్చు, టాయిలెట్ల విషయంలో కావచ్చు, ఇక మౌలిక వసతుల విషయంలో కావచ్చు, అవన్నీ కూడా పరిష్కరించకపోతే ఇక ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక యూరియా కోసం రైతుల ఆందోళన. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని గ్రోమర్ షాప్ వద్ద రైతులు యూరియా పంపిణీ చేయాలని ఏవో కిరణ్మయ్తో వాగ్వాదానికి దిగారు. శనివారం యూరియా కోసమని గ్రోమర్ షాప్కు వెళ్తే లిక్విడ్ పదార్థాలు కొంటేనే యూరియా ఇస్తామని నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారని, స్టాక్ ఉన్నా లేదని చెప్తున్నారన్నారు. ఇక బ్లాక్లో అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నారని, 3 రోజులుగా తిరుగుతున్న ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్లో అమ్మడం వలన రైతులపై అదనపు భారం పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మరి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గన్నేరువరం మండల కేంద్రంలో గ్రోమర్ షాప్ అట. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ గ్రోమర్ షాప్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి రైతులు యూరియా లేకపోతే దేంతో పండియాలి? ఇక కారం పసుపు జల్లి పండియాలా పంటలు? మరి అక్కడ ఆల్రెడీ యూరియా అనేది అందుబాటులో ఉన్నప్పటికీ కూడా లేదని చెప్పేసి రైతులను మర్రగొట్టేసి వేరే వాళ్ళకైతే అధిక ధరలకైతే అమ్ముతా ఉన్నారట, బ్లాక్లో అమ్ముకుంటారట. మరి అలాంటి అప్పుడు మరి యూరియా ఎందుకు మరి ప్రభుత్వం ఎందుకు మరి ఏమంటారు అందుబాటులో ఉండాలా ఇదని చెప్పి ప్రతిసారి చెప్తా ఉన్నారు కూడా. మరి అధికారులు ఇట్లా ఇంత నిర్లక్ష్యంగా మరి రైతులకైతే అవకతవకలు చేస్తున్నటువంటి ఇక్కడ ఒక వార్త మనం చూస్తాను. ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గన్నేరువరం మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమర్ షాప్ యొక్క పరిస్థితి ఇదని చెప్పుకోవచ్చు.
మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఇక నాగలిగిద్ది ఎస్ఐ కాశీపురం రామకృష్ణ గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరైనా గంజాయి సాగు చేసినా రవాణా చేసినా ఎవరికైనా అమ్మినా లేదా ఎవరి దగ్గరైనా కొన్నా కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని నాగిరిగిద్ద ఎస్ఐ కాశీపురం రామకృష్ణ హెచ్చరికలు జారీ చేశారట. గంజాయి సాగు మనకు తెలిసిందే కదా, మరి మొక్కలు కూడా గంజాయి మొక్కలు ఉంటాయి. చాలామంది కొంతమంది పొలాలు కావచ్చు, లేదంటే కొన్ని పరిసర ప్రాంతాల్లో గంజాయి మొక్కలు పండించి ఆ గంజాయిని కూడా అక్రమంగా అమ్ముకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి గంజాయి మొక్కలను పండిస్తే ఎవరైనా సాగు చేసినా సరే, లేదు అంటే మరి ఆ మొక్కలను ఎవరైనా రవాణా చేసినా సరే ఖచ్చితంగా మీరైతే కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అది చిన్న కేసు అయితే కాదు, చిన్న విషయం అయితే కాదు గంజాయి సాగు చేయడం అంటే. మరి పోలీసులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా గంజాయి ఎవరైనా పండించినా అమ్మినా రవాణా చేసినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయులు బాహాబాహి అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రజా సమస్యలు పక్కన పెట్టి తోపులాట ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని టార్గెట్ చేసిన కాంగ్రెస్. ఈ సంఘటనతో ప్రోటోకాల్ ఆరోపణలు నిజమైన వైనం, ప్రజాప్రతినిధికి చేదు అనుభవం, ఏ పదవి లేని వ్యక్తులుగా దర్జాగా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్న వైనం, ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో శనివారం పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమంలో సీఎం ఫోటోకు పాలాభిషేకం చేస్తూ కాంగ్రెస్ నాయకులు గందరగోళం సృష్టించారు. అదే అదునుగా భావించిన బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం ఫోటోలు చించివేశారు. దీంతో అధికారిక కార్యక్రమం కాస్త రాజకీయ యుద్ధ పేరుగా మారింది. ఇరు వర్గాల మధ్య చాలాసేపు తోపులాట జరిగింది. ఒకానొక సమయంలో ఇరు వర్గాల వారు కొట్టుకున్నంత పని చేశారు. ఇక సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నాయకులు స్లోగన్స్ ఇవ్వగా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నాయకులు స్లోగన్స్ చేసిరట. మొత్తం మీదనైతే ఇరు పార్టీల యొక్క నేతల మధ్య చాలా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీదనైతే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు అక్కడ వర్గ పోరాటమే జరిగిందని చెప్పుకోవచ్చు మొత్తం మీదనైతే. నెక్స్ట్ డబల్ ఇండ్లో తక్షణమే పేదలకు ఇవ్వాలి. ఇక సిపిఎం నాయకుల డిమాండ్ అట. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తక్షణమే పేదలకు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం అన్నారు. శనివారం వారు నారాయణఖేడ్లోని జుక్కల్ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. గత ప్రభుత్వం 795 ఇళ్లను నిర్మించిందని, అవి ఇప్పటికి కూడా నిరుపయోగంగా ఉన్నాయని అన్నారు. మరి 795 ఇల్లు నిరుపయోగంగా ఉంటే ఎవరికి ఉపయోగం? మరి ఖచ్చితంగా పేద ప్రజలకు ఇస్తేనే కదా మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా మరి వాళ్ళ ఇళ్లలోకి వేస్తే వాళ్ళ యొక్క సొంత ఇంట కాలం నెరవేరినట్టయితే. అలాగే మరి ఆ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి అయితే మరి సిపిఎం నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక మెదక్ జిల్లాలో ఇంకో విషాద ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య. మరి పెళ్లి అయ్యి కనీసం సంవత్సరం కూడా కాలేదంట, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందంట. మరి ఎందుకు చేసుకుందో చూద్దాం. వివాహం జరిగి ఏడాది కూడా నిండక ముందే వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలంలోని విట్టు నాయక్ తండాలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సోని అలియాస్ ఆశ పొలంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేవలం 19 సంవత్సరాలు మాత్రమేనంట ఈ అమ్మాయి. అయితే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య తగాదాలే ఆత్మహత్యకు కారణమే ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరి తగాదాలు వస్తే విడిపోవాలి, లేదంటే పెద్దవాళ్ళను కూర్చోబెట్టుకొని మరి మాట్లాడుకొని సర్దుబాటు చేసుకోవాలి. ఇట్లా చనిపోతే మీ కుటుంబానికే నష్టం, మీకే నష్టం, కానీ ఇంకెవరికి నష్టం లేదు. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, ఇంకొక పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితాన్ని అయితే గడుపుతాడు. మరి చనిపోతే ఇప్పుడు ఈ అమ్మాయికే కదా నష్టం. మరి చనిపోయే ముందు కొంత ఆలోచన చేయాలి. ఫ్యామిలీ ఏమైపోతుంది, లేదంటే కుటుంబ సభ్యులు ఏమైపోతారు, లేదంటే నేను చనిపోతే ఆయన కూడా ఏమైనా చనిపోతాడా? ఇప్పుడు ఏమైనా చనిపోయింది, ఆయన కూడా ఐ లవ్ యూ అని చెప్పేసి ఊరికొచ్చి ఆయన కూడా ఏమి ఊరేసుకోడు కదా. ఇంకొక ఆమెను చూసుకుంటాడు, హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఆయన జీవితాన్ని ఆయన గడుపుతాడు. ఇక మొత్తం మీదనైతే ఈ సోని అలియాస్ ఆశ అనే అమ్మాయి అయితే ఆత్మహత్య చేసుకోవడం వల్ల చాలా ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆందోళనకైతే మరి ఆవేదనకైతే అంతు లేదని చెప్పుకోవచ్చు. మొత్తం మీదనైతే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందంట పెళ్ళి అయ్యి సంవత్సరం లోపలనే. అదృశ్యం హత్య కేసుగా మారిందంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి ములుగు గ్రామానికి చెందిన ఐకేపీ ఉద్యోగి తిగుళ్ల నెహ్రూ జూలై 28వ తేదీ ఉదయం ఐకేపీ కార్యాలయానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మూలుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూలుగు ఎస్ఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. మూలుగు ఎస్ఐ విజయ్ అలాగే గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి కేసు పరిశోధనలో భాగంగా ప్రాథమిక దర్యాప్తులో సీసీటీవీలు నూతన సాంకేతిక విధానం ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడుగా గామిలీపురం మహేష్ మజిద్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయింది. ప్రధాన నిందితుడు గామిలిపురం మహేష్ మేజిద్పల్లిలోని గ్రామంలో నివసిస్తున్నాడు. అయితే ఇతనికి 2011లో పీడ్చేడ్ గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళతో వివాహం జరిగింది. వారికి 3 కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒకరు కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతుండగా అక్కడ పీఈటీగా పనిచేస్తున్న నిషారాణితో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. నిషారాణి కూడా వివాహితురాలే. ఇక వీరిద్దరూ కలిసి చిట్ ఫండ్ లావాదేవీల్లో పాల్గొంటూ వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేవారు. నెహ్రూ ఆమెతో శారీరక సంబంధం కోరినట్లు వ్యాఖ్యలు చేయడం వల్ల మహేష్ తీవ్రంగా కోపం పెంచుకున్నాడట. మరి జూలై 2028
నెహ్రూని హత్య చేసి నిషారానికి విషయం తెలియజేసి ఆమె తండ్రి నారాయణ దాస్ కొమరాయ్ సాయంతో మృతదేహాన్ని రాళ్లతో కొట్టి చెరువులు పడేశాడట. మరి మొత్తం మీదనైతే అదృశ్యమైనటువంటి కేసును హత్య కేసుగా ఛేదించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. పరిచయాలు ఎంతవరకు దారితీసేవో ఈ ఘటనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బాలామేళ, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్డి మండల పరిధిలోని అంగన్వాడీ సెంటర్ల పిల్లలతో తడకల్ గ్రామ సచివాలయంలో శనివారం బాలమేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ మాట్లాడుతూ గ్రామాల్లోని సమీప అంగన్వాడీ పాఠశాలకి తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించాలన్నారు. ఇక చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటల అక్షరాభ్యాసాలను అంగన్వాడీ కేంద్రం ద్వారా నేర్పడం జరుగుతుందని అన్నారు. మరి అంగన్వాడీ కేంద్రంలో అయితే ఘనంగా బాలల యొక్క మేళ జరిగిందట. అంటే బాలమేళ అనే ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించినట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సుమ్మన్ నిధులు విడుదల. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా 20,500 కోట్లు బదిలీ సందర్భంగా యాచర మండల కేంద్రంలోని రైతు వేదికలో నిధులు కేటాయింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పంట పెట్టుబడి ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందనట. మొత్తం మీదైతే ప్రధాని నరేంద్ర మోదీ ఇక వారణాసి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే యోజన కింద అయితే 20వ విడత మరి 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలోకి అయితే 20,500 కోట్లు బదిలీ చేసినట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ రైతులైతే చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిరట. ఇక జిల్లాల సరిహద్దుల్లో ప్రమాదం, బాధ్యత ఎవరికి? మా పరిధికి రాదంటున్న ఇరు జిల్లాల పోలీసులు. ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలో తెలియక అయోమయంలో ప్రజలు. గతంలో కూడా ఇదే రోడ్డుపై ప్రమాదంలో చనిపోయిన చెవెల్లా ఎమ్మెల్యే కాళ యాదయ్య గన్మెన్ అంటూ ఒక వార్త. ఇక మరి శంకర్పల్లి మండలంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న కారు ప్రమాదం 2 పోలీస్ స్టేషన్ల మధ్య బాధ్యతల గందరగోళాన్ని బయటపెట్టింది. మరి కొడంగల్ గ్రామాన్ని దాటి వెలిమెల తండా శివార్లో జరిగిన ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రదేశం సంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉంది. అయితే అదేవిధంగా ఈ ప్రాంతానికి సమీపంలో మోకిలా బీడీఎల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఘటన విషయం బీడీఎల్ పోలీసులకు తెలియజేయగా ఇది మా పరిధిలోకి రాదని సమాధానం చెప్పారు. అదే విషయాన్ని మోకిలా పోలీసులు తెలియగా వారు కూడా ఈ విధంగానే స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్న అధికారుల మధ్య స్పష్టత లేకపోవడం ఇక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇదే రోడ్డుపై గతంలో చెవెల నియోజకవర్గం ఎమ్మెల్యే కాళ యాదయ్య గన్మెన్ రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన ఘటన చోటు చేసుకుంది. కొడంగల్కు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ రహదారి 2 జిల్లాల సరిహద్దులో ఉండడం వల్ల సంబంధిత శాఖలు సరైన నిర్వహణకు ముందుకు రావడం లేదు. ఇక దీంతో ప్రజలు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు అంశంపై స్పష్టత తీసుకురావడం కోసం అధికారులు బోర్డులు ఏర్పాటు చేయాలని, బాధ్యతల వివరణ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చివరగా బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారట. మరి ఇదేదో ఫస్ట్ చేస్తే అయిపోతుండే ఈ బీడీఎల్ పోలీసులు కూడా. మరి బీడీఎల్ పోలీసులు అలాగే మరి మోకిలా పోలీసులు అంటే 2 పోలీస్ స్టేషన్ మధ్య ఏదైనా వాగ్వాదాలు ఉన్నాయా లేదంటే ఏమైనా వివాదాలు ఉన్నాయా మనకైతే తెలియదు. మొత్తం మీదైతే ఆ మధ్యలో యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తులు మరి యాక్సిడెంట్ జరిగిందని చెప్తే మరి పోలీస్ స్టేషన్లు అవి మా పరిధిలోకి రావని చెప్పి ఆ మోకిల పోలీస్ స్టేషన్ మా పరిధిలోకి రావని చెప్పి బీడీఎల్ పోలీస్ స్టేషన్లు అయితే మరి ఆరోపించడంతో అసలు ఎక్కడికి వెళ్ళాలి, మరి వాళ్ళిద్దరు అట్లా చెప్తే ఇంకే పోలీస్ స్టేషన్ ఉన్నాయి 2 పోలీస్ స్టేషన్లు కదా, మరి ఏ పరిధిలోకి వస్తుందని చెప్పి వాళ్ళే ఒక వివరణ ఇచ్చింటే బాగుండేది. సో మొత్తం మీదైతే ఈ ఘటన అయితే మరి కొంత ఏమంటారు ఆ స్థానికులకైతే ఆందోళన కలిగించిందంట. సో మొత్తం మీదైతే చివరగా బీడీఎల్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేపట్టిరట. ఒక సరిహద్దు ప్రాంతం ఎంచుకొని అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తే కూడా వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. అంటే పోలీసుల వాళ్ళకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ మరి ఎక్కడి వరకు ఏ పరిధిలో యాక్సిడెంట్లు అయితే మన పోలీస్ స్టేషన్లోకి తీసుకోవాలి కేసు, లేదంటే ఏ పరిధిలో యాక్సిడెంట్ అయితే మన పరిధిలోకి రాదు అనే విషయాన్ని కూడా కొంత వాళ్ళు కూడా క్లారిటీగా చర్చించుకొని అధికారులతో అక్కడ బోర్డులు అయితే ఏర్పాటు చేయాలి. సో మరి ఇక్కడ ఏదైతే ప్రాణాలు కోల్పోయారో మరి ఒకవేళ వాళ్ళు ఏమంటారు ఒకవేళ ప్రాణాలు కోల్పోయకుండా ఇక చివరి స్టేజ్లో ఉన్నారనుకోండి వాళ్ళ పరిస్థితి ఏంది, మరి వీళ్ళు ఆలోచించుకునే లేపు వాళ్ళు చనిపోతారు కదా. మరి ఖచ్చితంగా మరి ఒక క్లారిటీ అనేది ఆ యొక్క పోలీస్ అధికారులు అయితే తీసుకోవాలి. ఇక రేవంత్ పెన్షన్లు పెంచి ఇవ్వరు, కేసీఆర్ అడిగారు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. పెన్షన్లను పెంచుతామన్నారు, నోట్లో మట్టి కొట్టారు. పెన్షన్లపై ఆధారపడి బతికేవారు ఎంతో మంది ఉన్నారు. కలిసికట్టుగా కదలరండి, అందరం కలిసి నిలదిద్దాం, రేవంత్ సర్కార్ను ఇంటికి పంపుదాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అంటా ఉన్నారు.
మరి రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్లో శనివారం చెవెళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గాల వికలాంగులు చేయుత పింఛన్దారుల మహాగర్జన సన్నాహక సదస్సు జరిగిందట. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడారట. ఏమంటారంటే పెన్షన్లను పెంచుతామన్నారు, నోట్ల మట్టి కొట్టారని చెప్పి మాదిగ గారు అంటా ఉన్నారు. అలాగే పెన్షన్లపై ఆధారపడి బతికేవారు ఎంతో మంది ఉన్నారు, మరి కలిసికట్టుగా కదిలిరండి, అందరం కూడా మరి నిలదీద్దాం, రేవంత్ సర్కార్ని అయితే ఇంటికి పంపించేద్దామని చెప్పి మందకృష్ణ మాదిగ గారు మరి పిలుపునిస్తున్నటువంటి ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే జ్యేష్ఠ గోల్డ్ ఫిష్ విల్లాస్లో ఉద్రిక్తతనట. ఇక అద్దెదారులపై సొసైటీ సభ్యుల దౌర్జన్యం, నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరు వర్గాలు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పోలీసులట. ఇక గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని కోకాపేట జ్యేష్ఠ గోల్డ్ ఫిష్ విలాస్లో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విల్లాస్లో అద్దెకుంటున్న వారిపై సొసైటీ సభ్యులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బౌన్సర్లను కూడా రంగంలోకి దింపారు. బిల్డర్కి ల్యాండ్ ఓనర్స్కి మధ్య టెనెంట్స్కు ఇబ్బంది పెట్టడం సొసైటీ సభ్యులకు తగదని ఈ సందర్భంగా అద్దెకుంటున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారట. మొత్తం మీద అయితే ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. జ్యేష్ఠ గోల్డ్ ఫిష్ విల్లాస్లో ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి ఒక వార్త. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ కపట నాటకమట. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలపై కపట నాటక వైఖరికి నిరసనగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధరణ కార్యక్రమానికి భారీ సంఖ్యలో శేర్లింగంపల్లి బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లిరట. మరి ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అధికారం కోసం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు ద్రోహం చేశారని మండిపడ్డారంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ అభివృద్ధి ప్రజా సమస్యలపై దృష్టి అట. అభివృద్ధి ప్రజా సమస్యలపైనే దృష్టి పెడుతున్నామని చెప్పి మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తానని, ఎన్నికల తర్వాత తన దృష్టిని అభివృద్ధి ప్రజా సమస్యలపై పెడతానని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. శనివారం అమీర్పేట్ బల్కంపేటలో ఉన్న శ్రీ వీర హనుమాన్ వ్యాయామశాలకు దాతల సహకారంతో 10 లక్షల విలువైన పరికరాలను అందజేసి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో తాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపించారని పేర్కొన్నారంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ మణికండలో రోడ్ల విస్తరణ చేపట్టండి. ఇరుకైన రోడ్లతో నిత్యం ట్రాఫిక్ జామ్, రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వివరించిన మణిగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక రోడ్ల విస్తరణ పైన కూడా ఇక మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అయితే మరి వివరించారట. మణికొండ మున్సిపాలిటీలో ప్రజలు నిత్యం ఇరుకు రోడ్లు, నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతం అవుతున్నారని, దీనికి తోడుగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని, రోడ్ల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విన్నవించారంటే ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. రేషన్ కార్డు అందని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. ఈ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు అందాలనే ఉద్దేశంతో మరి ఒకవేళ మళ్ళీ రాని వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డులు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ సీతాఫల్ మండి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనలతో కలిసి మరి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గంలో 1803 కొత్త రేషన్ కార్డు, 1803 రేషన్ కార్డులు ఇస్తున్నామని, అలాగే కొత్తగా 11,955 మంది లబ్ధిదారుల్లో పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారట. మరి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తాను. ఇక సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్రనట. ప్రధాన ఉపాధ్యాయుడు రమేష్ నాయక్ ఉద్యోగ విరమణ సమయంలో డియు అంటూ మరి ఇక్కడ ఇంకొక వార్త మనం చూస్తూ ఉన్నాం. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్రని రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీంద్రరావు అన్నారు. ఇక శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రమేష్ నాయక్ ఉద్యోగ విరమణ వీడుకోలు సమావేశాన్ని శనివారం పాఠశాలలో ఏర్పాటు చేశారట. మరి ఉద్యోగ విరమణ చేసినటువంటి సమయంలో మరి అతనికి సన్మానిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఇక పాలమూరు యూనివర్సిటీ వీసీ ఆచార్య జిఎన్ శ్రీనివాస్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక విద్యార్థులు నిరంతరం అవకాశాలను అందిపుచ్చుకోవాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ ఆచార్య జిఎన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం పాలమూరు యూనివర్సిటీలో వృక్షశాస్త్ర విభాగంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు నూతన టెక్నాలజీని వడిసి పట్టుకోవాలని, ఇక ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోతే నిరాశ నిస్పృహకు లోన్ కాకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు, ఇక ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, విభాగాధిపతి డాక్టర్ శిశు కుమార్ సింగ్, అధ్యాపకులు డాక్టర్ బృందాదేవి, డాక్టర్ పుష్పలత, డాక్టర్ రాణెమ్మ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు, ప్రథమ సంవత్సర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక మొత్తం మీద నెక్స్ట్
ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారట. మరి ప్రాణరహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నదని, మరి 10 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని, కృష్ణానది పైన ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో 7 కొత్త సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేసి విద్యుత్ ట్రాన్స్ఫర్లు, పరికరాలను పంపిణీ చేశారట. మొత్తం మీదైతే ఇక ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పి చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వ్యక్తి మృతి ఘటనలో ఆసుపత్రిపై దాడి అట. మరి పట్టణంలోని ఆప్టికల్ దుకాణదారు సాబేర్ ఛాతీ నొప్పితో శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాడు. విధుల్లో ఉన్న వైద్యుడు ఈసీజీ తీసి నార్మల్గానే ఉందని పేర్కొంటూ కొన్ని మందులు రాసి పంపారు. అనంతరం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సాబేర్ గుండెపోటుతో మృతి చెందాడట. మరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సాబేర్ మృతి చెందాడని పేర్కొంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిపై దాడి చేసిరట. మరి వ్యక్తి గుండె ఛాతీ నొప్పితో బాధపడుతుంటూ అంటే గుండెలో ఏదో సమస్య ఉందని చెప్పి మరి ఈసీజీ తీయాలి, లేదంటే ఒకవేళ వైద్యులు కూడా కొంత అంటే వాళ్ళకు పర్టికులర్గా తెలిస్తేనేమో చేయాలి, తెలియకపోతేనేమో ఇంకా అంటే కొన్ని హాస్పిటల్స్ అయితే మేము లేదండి మేము పట్టుకోము ఈ కేసును, హైదరాబాద్కి తీసుకెళ్ళండి లేదంటే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ మరి చనిపోవడంతో ఆసుపత్రి యొక్క వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడు అన్నట్టుగా హాస్పిటల్ పైన దాడి చేసినట. ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం, భారీగా ఆస్తి నష్టం. నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో శనివారం ఒక ఇల్లు దగ్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతప్ప అనే అతని భార్య శ్రావణ శనివారం ఇంట్లో దేవుని వద్ద దీపం ముట్టించింది. అయితే ఇంటికి తాళం వేసుకొని పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో ఉన్న దీపం కారణంగా మంటలు వ్యాపించి ఇల్లు మొత్తం అంటుకుంది. దీంతో మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల వారు యజమానానికి సమాచారం అందించారు. ఆ వెంటనే అప్రమత్తమైన మంటలను అదుపు చేశారు. ఈ ఇంట్లో ఉన్న విలువైన ఆస్తి కాగితాలు, బంగారంతో పాటు 2.5 లక్షల కాలిపోయాయని అనంతప్ప తెలిపిండట. మరి దేవుని దగ్గర దీపం పెట్టిరట. దీపం ఎంత పెద్ద పెట్టిరా, లేకపోతే అక్కడ ఏమన్నా బట్టలు కానీ అంటే కాగితాలకు సంబంధించినటువంటి ఏదైనా వస్తువులు ఉన్నాయో మరి మొత్తం మీదనైతే దేవుని దగ్గర దీపం పెట్టిన తర్వాత వాళ్ళు ఇంటి నుంచి అయితే బయటకు వెళ్ళినటువంటి టైంలో ఆ దీపం అనేది మరి అంటుకుని మొత్తం కూడా ఇల్లే దగ్ధమైందట. చూసిరు కదా, ప్రమాదాలు ఎటు నుంచి వస్తాయో కూడా ఎవరికి తెలియదు. జోరుగా ఇసుక అక్రమ రవాణా. ఈ అనుమతులు లేకుండా ఒకరు, అనుమతుల పేరుతో మరికొందరు పట్టపగలే సహజ వనరులను దోచుకుంటున్నారు. మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం అడవి సత్యారం గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. అధికారులు చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారట. మరి జోరుగా అక్రమ ఇసుక రవాణాలు అయితే జరుగుతున్నాయి అన్నట్టుగా ఒక వార్త మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించొద్దు, అచ్చంపేట శాసనసభ్యుడు వంశీకృష్ణ గారు చెప్తా ఉన్నారు. మరి అమరాబాద్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్పష్టం చేశారు. శనివారం రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. నల్గొండ జిల్లా వార్త చూసుకున్నట్లయితే అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు అందజేస్తాం. హుజూర్ నగర్ మండలానికి 3000 రేషన్ కార్డుల మంజూరు. ఇక టీపీసీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అజిత్ పాషా చెప్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని 19వ వార్డులో నూతనంగా మంజూరు చేసిన ఆహార భద్రత కార్డులను శనివారం టీపీసీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి అజిత్ పాషా, మాజీ వార్డు కౌన్సిలర్ అట్లూరి మంజుల లబ్ధిదారులకు అయితే పంపిణీ చేసిరట. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి సంక్షేమం అభివృద్ధి దిశగా పేదలకు కొత్త రేషన్ కార్డులు అందజేస్తున్నారన్నారట. మరి కొత్త రేషన్ కార్డులు అయితే అందజేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయట. మరి సిబ్బంది కలిసి ఉల్లాసంగా వాలీబాల్ ఆడిన కలెక్టర్, ఎస్పీ. ఇక జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన వాలీబాల్ కోర్టును శనివారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ కె నరసింహ సంయుక్తంగా ప్రారంభించారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి. ఇక ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుల శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి తిగుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మరి నిజంగానే ఫీజు రీయింబర్స్మెంట్ పైన మరి విద్యార్థులు అయితే వాళ్ళ యొక్క విద్యను అయితే కొనసాగిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లపైనే కొంతమంది పేద విద్యార్థులు చదువుతుంటారు. మరి వాళ్ళు కాలేజ్ అయిపోయిన తర్వాత వేరే కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వాళ్ళకు అంటే యాజమాన్యం ఏదైతే మరి కాలేజ్ యాజమాన్యం ఉంటుందో వాళ్ళ అకౌంట్లో పడిన తర్వాతనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారనమాట. దీనివల్ల విద్యార్థులు నష్టపోతూ ఉంటారు. అంటే అటు వేరే కాలేజీలకు వెళ్ళలేక ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత కూడా మరి ఫీజు రీయింబర్స్మెంట్ రాక యజమానులు మరి కాలేజ్ యాజమాన్యం అయితే మరి ఇవ్వక ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పి ఇక ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుల శ్రీనివాస్ గారు డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పెట్రోల్ లూజ్ సేల్స్ నిబంధనలకు విరుద్ధమట. పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ గారు చెప్తా ఉన్నారు.
ఇక పెట్రోల్ బంక్ యాజమాన్యాలు బల్క్ లూజ్ సేల్స్కు ఫుల్ స్టాప్ పెట్టాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ యోచన మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని బీపీసీఎల్ పెట్రోల్ బంక్లో అధికారులు తనిఖీలు చేసిరట. మరి ఈ సందర్భంగా మరి ఏదైతే మరి పెట్రోల్ బంకుల్లో ఇక బల్క్ లూజ్ సేల్స్ అయితే ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి అక్కడ అధికారులు అయితే మరి తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక సిపిఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న మహాధర్నా పిఆర్టీయూ టీఎస్ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ చెప్తా ఉన్నారు. మరి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం సెప్టెంబర్ 1న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాన్ని చేపట్టినట్లు పిఆర్టీయూ టీఎస్ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి జి మధుసూదన్ అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పిఆర్టీయూ టీఎస్ ప్రభుత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడినట. మొత్తం మీద అయితే సిపిఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న మహాధర్నా నిర్వహిస్తామన్నట్టుగా తెలుపుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి. సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్కు ఫిర్యాదు అట. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పాలడు గ్రామంలో కళ్యాణలక్ష్మి పథకం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం యాదాద్రి జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు డిమాండ్ చేశారు అంటూ ఒక వార్త మనం చూస్తాము. అధికారుల నిర్లక్ష్యంపై అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో రసవత్తరంగా రాజకీయమట. ఇక స్థానిక ఎన్నికల లక్ష్యంగా రాయపర్తిలో పోటాపోటీ, ప్రభుత్వ పథకాల లక్ష్యంగా ఎమ్మెల్యే యశస్విని పయనం. ఇక రియాల్టన్ రంగంలోకి దింపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. ప్రస్తుతము మనం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మీ పార్టీయా మా పార్టీయా లేకపోతే మీరా మేము అన్నట్టుగా పోటాపోటీ నెలకొంటున్నటువంటి వార్తలు మనం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా పాలకుర్తి నియోజకవర్గంలో కూడా మరి రాజకీయాలు చాలా రసవత్తంగా సాగుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ప్రణాళికాబద్ధంగా పరకాల అభివృద్ధికి చర్యలట. పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక పరకాల మున్సిపాలిటీ పరిధిలోని జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి శనివారం రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. 19వ వార్డు పరిధిలోని పాత సిఎంఎస్ గోదాం వద్ద, 14వ వార్డు పరిధిలోని పాత మసీద్ వాడ, గండ్రవాడలో జరుగుతున్న డ్రైనేజీ పనులను అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేసిరట. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల పట్టణం ముంపుకు గురి కాకుండా ప్రణాళికాబద్ధంగా అంచెల వారీగా నగరాన్ని తలపించేలా సుందరీకరణ చేసి అభివృద్ధి చేస్తారని, అందుకు ప్రజల సహకారం అవసరమని ఎమ్మెల్యే అన్నారంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నిరంతరాయంగా అక్రమాలు, అధికారిక అనుమతి లేకుండా జోరుగా ఇసుక తరలింపు, ట్రాక్టర్లతో 100 ట్రిప్పులు రవాణా చేస్తున్నా పట్టించుకొని అధికారులట. తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై డివిజన్ కేంద్రంలో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. నెల్లికుదురు, దంతలపల్లి మండలాలతో పాటు తొర్రూరు మండలంలోని కంటాయపాలెం, కస్నతాండ, గుర్తూరు, సోమారం, కుంట్లతాండ, ఇక పోలేపల్లి గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుందట. మరి ఇందిరమ్మ ఇండ్ల పేరు అక్రమ రవాణా చేస్తున్నా కూడా అక్కడ అధికారులు అయితే పట్టించుకోవట్లేదట. మరి ఇలాంటి అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు చెప్తా ఉన్నారు. ఈ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెనూ ప్రకారంగా నాణ్యమైనటువంటి భోజనం, నాణ్యమైనటువంటి విద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ. ఇక దంతలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామంలో లయన్ పీడీజీఎన్ వెంకటేశ్వరరావు జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సూర్ణం రామనరసయ్య ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ను అందజేసిరంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఆక్రమణకు గురైన ఎన్ఎస్పీ భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఇక తహసీల్దార్కు బాధిత రైతులు వినతి పత్రం అందజేత అంటూ ఒక వార్త. మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామ రెవెన్యూ పరిధిలో ఆక్రమణకు గురైన ఎస్పీ కాల్వ ప్రభుత్వ డొంకను అధికారులు కలగజేసుకుని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని తహసీల్దార్ మధ్యల రమాదేవికి ఇరిగేషన్ శాఖ అధికారులకు శనివారం బాధిత రైతులు వినతి పత్రం అందజేసిరట. మరి ఏదైతే మరి తహసీల్దార్కి అయితే మరి ప్రభుత్వ డొంకను అలాగే మరి ఎస్పీ కాల్వను అయితే మరి అవకతవకలు గురయ్యాయి అంటూ మరి ప్రభుత్వ అధికారి మరి తహసీల్దార్కి అయితే మధ్యలో రమాదేవి గారికి అయితే వినతి పత్రం చేసినటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. మరి రమాదేవి గారు ఖచ్చితంగా ఈ బాధితులకైతే న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుందాం. ఇక మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం, అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ గారు చెప్తా ఉన్నారు. మరి గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమం లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ తెలిపారు. ప్రజా సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, తాము మాట ఇచ్చామని, దాన్ని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక డెంగ్యూ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ జిల్లా క్షయ నివారణ అధికారి ఇక వరికుట్టి సుబ్బారావు గారు చెప్తా ఉన్నారు. మరి తిరుమలాయపాలెం మండలంలోని డెంగ్యూ వ్యాధి నివారణకు అవసరమైన ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి వరికుటి సుబ్బారావు తెలిపారు. శనివారం ఆయన మండలంలోని సుబ్లేడ్, పిహెచ్సి, చంద్రుతండ గ్రామాల్లో ఇటీవల డెంగ్యూ బారిన పడి కోలుకున్న వారిని పరామర్శించారట. డెంగ్యూ వ్యాధి గురించి అయితే మరి నియంత్రణకైతే ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలని చెప్పి జిల్లా క్షయ నివారణ అధికారి వరికుటి సుబ్బారావు గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం.
పెండింగ్ కేసుల పరిష్కారానికి సహకరించాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గారు చెప్తా ఉన్నారు. ఇక జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారానికి అవసరమైన సహకారాన్ని అందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కొత్త ప్రాంగణంలో పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జైల్లో ఉన్న ముద్దాయిల కేసులను దశల వారీగా రోజుల వారీగా సాక్ష్యాలు ప్రవేశపెట్టి అంతిమ తీర్పులకు సహకరించాలని చెప్పి సహకరించాలన్నారంట. మరి మొత్తం మీద అయితే పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నింటిని కూడా పరిష్కరించాలని చెప్పి చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఆగస్టు 6న జరిగే బంద్ను జయప్రదం చేయండి సిపిఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ గారు చెప్తా ఉన్నారు. ఇక భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం వెంకటపురం మండలంలోని రోడ్ల మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన జరిగే బంద్ను మండల ప్రజలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఆగస్టు 6న జరిగేటువంటి బంద్ను జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక బీసీ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలని చెప్పి బీఎస్పీ పాలేరు నియోజకవర్గ నాయకులు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి దానికి చట్టబద్ధత కల్పించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న బీసీ జనాభా ఆధారంగా వాటా కల్పించిన అవసరం ఉందని తెలిపారు. దీనికోసం పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టంగా తీసుకురావాలని కోరారు. మహిళలకు కూడా వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారట. బీసీ రిజర్వేషన్కి అయితే చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఇక బీఎస్పీ పాలేరు నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. సో శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఇవన్నమాట. మరొక ఎపిసోడ్లో మరిన్ని శనార్థి తెలంగాణ ఉమ్మడి జిల్లాల వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నండి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.